ఇప్పుడైతే 3 టమాటాలు, 3 ఆనియన్స్, కీర తీసుకున్నా, 3 ఎగ్స్ తీసుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే కట్ చేసుకోవాలి. కీర పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్నాక ఇట్లా ఈ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. కీర కూడా ఈ షేప్, టమాటా కూడా ఈ షేప్లో కట్ చేసుకొని తర్వాత పెంక వెలిగించుకొని కడాయి పెట్టుకొని నెక్స్ట్ కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే చిన్నగా ఆనియన్స్ కోసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు, తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. అది అంతా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్స్ తీసుకోవాలి. 3 ఎగ్స్ తీసుకున్నా నేను. ఎగ్ తీసుకొని ఎగ్స్ ఫ్రై అని మంచిగా కింద కాలేటట్టు కొద్దిసేపు ఉంచుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అవ్వాలి. మీరు మామూలుగా ఫ్రై చేసినా ఏం కాదు, నేనైతే ఫ్రై చేసుకుంటున్నా. నెక్స్ట్ కారం తీసుకున్నా. కారం ఇంకా కొద్దిగా సరిపోయేటట్టు ఉంది. మళ్ళీ నేను ఇంకా వేసుకుంటున్నా ఫ్రైకి తగిలేటట్టుగా కారం వేసుకొని నెక్స్ట్ ఇది నాకు పిజ్జా మసాలా అన్నమాట. అది వేసుకుంటున్న టేస్ట్ కోసమని. అది వేసుకొని కలుపుకొని కొద్దిగా ఇంకా ఫ్రై అవ్వాలి. ఆ స్మెల్ పోయే వరకు ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. స్మెల్ పోతుంది కదా, టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇట్లా కలుపుకొని ఇట్లా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే కింద దింపేసుకొని నెక్స్ట్ మనం పెంక తీసుకోవాలి. మీరు ఆమ్లెట్ అయినా పెంక తీసుకోవచ్చు, లేకపోతే దోశ ఇట్లా వేస్తారు కదా ఆ పెంక కూడా తీసుకోవచ్చు. అవి తీసుకొని బ్రెడ్స్ బన్ తీసుకోవాలి. బన్ తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని దానికి ఇట్లా వేడి చేసుకోవాలి. కింద మీద అంతా వేడి చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ తీసుకోవాలి. తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆయిల్ తీసుకొని లైట్గా వేడి చేసుకోవాలన్నమాట. వేడి చేసుకుంటే ఏంటంటే మనకి చల్ల కాకుండా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. వేడి చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అంటే ఎంత కావాలంటే అంత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ అవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పక్కన పెట్టుకొని ఇవన్నీ ఇప్పుడైతే బర్గర్ తీసుకొని నెక్స్ట్ అది ఏమంటారు మయోనీస్ వేసుకొని నెక్స్ట్ కెచప్ వేసుకోవాలి. కెచప్ అంతా స్ప్రెడ్ చేసినాక నెక్స్ట్ కీరా, నెక్స్ట్ టమాటో, నెక్స్ట్ ఆనియన్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా కెచప్ వేసుకోవాలి. కెచప్ వేసుకున్న తర్వాత ఇంకా మయోనీస్ వేసుకోవాలి. మయోనీస్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేసిన ఎగ్ ఫ్రై తీసుకోవాలి. మంచిగా వేసుకోవాలి. ఎగ్ ఫ్రైస్ మంచిగా వేసుకొని రెడీ టు బర్గర్. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.